ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీ చేతులెత్తేసింది. అమెరికన్లకే భద్రత ఇవ్వలేమని చెప్పేసింది. ఎక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అమెరికన్లు ఒకవేళ దేశం దాటి ఏ విధంగానైనా సరే బయటికి వెళ్ళాలనుకుంటే మేము వారికి ఎటువంటి భద్రత ఇవ్వలేము. కాకపోతే ఈజిప్ట్లో వెళ్ళాలంటే అంటే ఈజిప్ట్లోకి వెళ్ళడానికి టాబా క్రాసింగ్ బార్డర్ ఏదైతే ఉందో ఈ టాబా బార్డర్ క్రాసింగ్ నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ అక్కడ కూడా మేము భద్రత ఇవ్వలేము. అలాగే వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాతే వెళ్ళాలి అన్న విధంగా అయితే అమెరికన్ ఎంబసీ అలాగే ఇజ్రాయెల్కి చెందినటువంటి దళాలు ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పేశాయి. కాబట్టి ఎవరైనా సరే సురక్షితంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి తప్ప బయటికి వెళ్ళిపోతే మాత్రం మేమేమీ చేయలేము అని స్పష్టంగా అమెరికా ఎంబసీ నుంచి ఇప్పుడు ప్రకటన రావడంతో అమెరికన్లు కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి యుద్ధం అవసరమా అని అమెరికాలో ఉన్నటువంటి వారైతే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు యుద్ధంలోకి దిగిపోవడమే కాకుండా ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు కాబట్టి ఈయన ప్లేస్లోకి ఇప్పుడు వేరే వాళ్ళని రావాలి అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సేమ్ అదే పద్ధతి పాటిస్తున్నారు. కాబట్టి రజా పహ్లావని ఎలాగైనా సరే ఇక్కడ అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ చేతిలో ఉంటుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాలు ఉపయోగపడవు. అణ్వాయుధాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నాయని కొంతమంది, లేవని కొంతమంది. అది తేలే వరకు యుద్ధం అయితే ఆగదు. అటువైపు ఎలాగైనా సరే ఖమేనీని చంపినందుకు ప్రతీకార దాడులు చేయాలని ఇరాన్ కూడా తీవ్రంగా పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో ఏదో ఒకటి తాడో పేడో అన్న విధంగా ఇటువైపు ఇరాన్ ఉంది. సో ఇప్పుడు టెల్ అవీవ్ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో, ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉంది. చాలా భవనాలు అక్కడ నాశనం అయిపోతున్నాయి.